మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక విడాకులతో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఆమె పేరు ఇటీవల తెగ మారుమోగిపోతుంది. యూట్యూబర్ నిఖిల్తో కలిసి పాడ్కాస్ట్లో రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ వీడియోలో తన పెళ్లి, విడాకులు, లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. ఇక రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ సంచలన కామెంట్స్ కూడా చేసింది. ఇక దీనిపై ఆమె మాజీ భర్త చైతన్య కూడా స్పందించి ఫైర్ అయ్యాడు. నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల ఇంట్లో కుదిర్చిన పెళ్లిని గ్రాండ్గా చేసుకుంది. కానీ ఆ పెళ్లి మున్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. పెళ్లైన 3 ఏళ్లకే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్కి గురిచేసింది. ఇక విడాకుల తర్వాత నిహారిక కొణిదెల తన బిజీలో తను ఉండగా చైతన్య కూడా తన లైఫ్ తాను గడుపుతూ బిజీ అయిపోయాడు. ఇక ఇదిలా ఉంటే తొలిసారి విడాకులపై డైరెక్ట్గా స్పందించింది నిహారిక. పెళ్లి తర్వాత తను సినిమాలు చేయలేదని, పెళ్లి తర్వాత మానేస్తానని అంటున్నారని, మా వదిన లావణ్య త్రిపాఠిని కూడా అదే ప్రశ్న అడిగారని నిహారిక చెప్పుకొచ్చింది. మేము మా వృత్తిని ఎందుకు వదులుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని సూచించింది. అది తెలియకుండా మనకు సెట్ అవని వ్యక్తిపై ఆధారపడకూడదని హితవు పలికింది. పెళ్లి తర్వాత నేను ఎన్నోసార్లు ఏడ్చాను అంటూ కూడా చెప్పుకొచ్చింది నిహారిక. ఇక నిహారిక కామెంట్స్పై చైతన్య సీరియస్ అయ్యాడు. అలా ఇంటర్వ్యూలో వివాహం గురించి మాట్లాడొచ్చు, విడాకుల గురించి మాట్లాడొచ్చు, కానీ ఆ లైఫ్ గురించి వివరించొద్దు అంటూ మండిపడ్డాడు. ఇక ఆ విషయం పక్కన పెడితే నిహారిక కొణిదెల రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి, అర్థం చేసుకునేవాడు వస్తే చేసుకుంటా అంటూ కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె మరో పోస్ట్ పెట్టింది. ఆ పోస్టు హాట్ టాపిక్గా మారింది. తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసిన స్టోరీలో ఏముందంటే, ఐ లైక్ మీ బెటర్ వెన్ ఐఎమ్ విత్ యూ, నన్ను నేను ఎక్కువగా ఇష్టపడతాను నీతో ఉన్నప్పుడు అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఎవరు అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్గా మారిపోయింది. చివరిగా సూర్యకాంతం అనే సినిమాలో నటించి మెప్పించింది. పలు వెబ్ సిరీస్లో కూడా నటించింది. చాలా కాలం తర్వాత ఆమె మళ్ళీ కెమెరా ముందుకు రానుందని తెలుస్తుంది. ప్రస్తుతం తమిళంలో ఒకటి, తెలుగులో ఓ సినిమా చేస్తుందట. ఇక వరుస సినిమాలతో బిజీగా మారింది మెగా డాటర్. ఇక నిహారిక వర్కౌట్ అవ్వక విడిపోయినా తప్ప మరేం జరగలేదంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత లైఫ్ బాగా ఉండాలని అంతా అనుకుంటారు. నేను అలాగే అనుకున్నాను, కానీ తర్వాత మనుషుల్ని నమ్మకూడదు అని అర్థమైంది. ఈ పెళ్లితో నేను ఒక లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను. నా విడాకుల తర్వాత చాలా ఏడ్చాను. అందరూ నన్నే కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చూసి చాలా బాధపడ్డాను. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్గా నిలబడింది. దాని నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. ప్రస్తుతానికి నేను సింగిల్, లైఫ్లో హ్యాపీగా ఉన్నాను అంటూ పలు కామెంట్స్ చేసింది. నిహారిక చేసిన కామెంట్స్పై ఆమె బాజీ భర్త జొన్నలగొడ్డ చైతన్య మాట్లాడుతూ, వాస్తవం తెలుసుకోకుండా ఒకవైపే మాట్లాడడం చాలా తప్పని, రెండు వైపులా ఆలోచించాలంటూ సుదీర్ఘంగా ఒక పోస్ట్ పెట్టారు. ఇటీవల నిహారిక ఎదుర్కొన్న నెగిటివిటీని దూరం చేసే ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని చైతన్య అన్నారు. వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోవడం తేలిక కాదని, కానీ బాధితులను ట్యాగ్ చేయడంతో పాటు ఆ తరహా వేదికలను ఉపయోగించుకోవడం మానుకోవాలని సూచించారు. ఇలా జరగడం రెండోసారి అన్నారు. విడాకులకు సంబంధించిన విషయాల్లో ఇద్దరికీ బాధ ఉంటుందని, ఎప్పుడూ ఒకవైపే మాట్లాడకూడదని చైతన్య హితవు పలికారు. బాధ నుంచి ఎలా కోలుకున్నామనే విషయంపై మాట్లాడితే ప్రజలకు ఉపయోగం ఉంటుందని, భవిష్యత్తులో ఈ తరహా ప్రయత్నం చేస్తే సంఘటనతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా తీర్పు ఇవ్వడం ఎంత తప్పో, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు ఒక కోణంలో చెప్పడం కూడా అంతే తప్పని అన్నారు. ఒక మనసు అనే సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయమైంది నిహారిక కొణిదెల. అప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి కేవలం హీరోలు మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. అలాంటి కుటుంబం నుంచి హీరోయిన్గా ముందుగా నిహారిక అడుగుపెట్టడంతో తన లాంచ్ చాలా గ్రాండ్గా జరిగింది. ఇక పెళ్లి ఫిక్స్ అవగానే సినిమాలకు దూరమైంది. ఆ విషయంపై కూడా తను తాజాగా స్పందించింది. పెళ్లి అవగానే హీరోయిన్స్ సినిమాలు మానేస్తారని అందరూ ఎందుకు అనుకుంటారో తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. అది కూడా ఒక కెరియర్ అని, జాబ్ అలాంటిదే అంటూ తన అభిప్రాయం తెలిపింది. పెళ్లి అయితే జాబ్ మానేయం కదా, ఇది కూడా అంతే అని చెప్పింది. అందుకే తన వదిన లావణ్య కూడా పెళ్లి తర్వాత కెరీర్ కంటిన్యూ చేస్తుందని క్లారిటీ ఇచ్చింది. విడాకుల తర్వాత తన తండ్రి నాగబాబు తనకు చాలా సపోర్ట్ చేశారని నిహారిక చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నీకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు నువ్వు నా ఇంట్లో ఉండవచ్చు. నీ గురించి ఎవరు ఏమీ అనుకున్నా నేను పట్టించుకోను. నువ్వు నాకు దొరికిన వరం అని నాగబాబు చెప్పారని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. తనకు అలాంటి తండ్రి దొరకడం అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇక చిన్న వయసులో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా నిహారిక తాజాగా ఇంటర్వ్యూలో పంచుకుంది. ముఖ్యంగా ఆమె పుట్టిన తర్వాత సిసింద్రి సినిమా ఆఫర్ ఎలా వచ్చింది, ఎందుకు నిహారిక చేయలేదు అనే విషయాలను కూడా ఈమె ఇంటర్వ్యూలో పంచుకుంది. నిహారిక 1993 డిసెంబర్ 18న నాగబాబు మరియు పద్మజ దంపతులకు రెండవ సంతానంగా జన్మించింది. అయితే ఆమె అపోలో ఆసుపత్రిలో జన్మించారట. పద్మజ నిహారికకు జన్మించే సమయంలో నాగబాబు ముగ్గురు మునగలు సినిమాకి ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారట. ఈ చిత్రంలో చిరంజీవి 3 పాత్రలు నటించారు. నిహారిక పుట్టగానే పోలీస్ గెటప్లోనే వచ్చి చిరంజీవి హాస్పిటల్లో చూశారట.
ఇక కూతురు పుట్టాలని నాగబాబు మొదటి నుంచి అనుకున్నా వరుణ్ తేజ్ పుట్టాక ఈసారి ఖచ్చితంగా కూతురు కావాలని ఆయన చాలా కోరుకున్నారట. ఆయన అనుకున్నట్టుగానే నిహారిక పుట్టింది. కానీ ఆ టైంలో తన తండ్రి తనతో లేదని చామంతి పువ్వ పువ్వ అనే పాట షూటింగ్ సెట్లో బిజీగా ఉన్నారని తెలిపింది నిహారిక. నిహారిక పుట్టాక చాలా యాక్టివ్గా ఉండేదట. పుట్టిన తర్వాత 8 నెలలకే ఆమె నడవడం కూడా చేసిందట. అదే టైంలో సిసింద్రి సినిమా కోసం చిన్నబాబు పాత్ర కోసం పాపను వెతికే పనిలో ఉన్నారట సిసింద్రి టీం. కానీ పాకుతున్న బాబు కావాలి కాబట్టి నిహారిక అప్పటికే నడవడం కూడా మొదలుపెట్టేసరికి ఆమెను కాదని మరో ప్రయత్నం చేశారు. నాగార్జునకు సైతం ఆ సమయంలో బాబు పుట్టడంతో అప్పుడే పాకుతున్న అఖిల్తో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. ఇక ఈ చిత్రాన్ని నాగార్జునే ప్రొడ్యూస్ చేసిన విషయం తెలిసిందే.